బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలోని మల్లంపేటలో అక్రమంగా లేఅవుట్లు చేసి విల్లాలు నిర్మిస్తున్న లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఎండి విజయలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆమెను అరెస్టు చేసి దుండిగల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గతంలో అక్రమ విల్లాల నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అప్పటి నుండి పోలీసులకు దొరకకుండా విజయలక్ష్మి తప్పించుకు తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం విజయలక్ష్మిని విచారిస్తున్నారు. జేఎల్ఎస్ ఏదైతే విజయలక్ష్మి విల్లాస్ ఉన్నాయో ఆ బాధితులు ఎవరైతున్నారో వాళ్ళ బాధ వర్ణనాతీతం. నిజంగా దేవుడు కూడా అన్ని కష్టాలు లేవు. డబ్బులు పెట్టి మధ్యతరగతి కుటుంబీకులు ఉద్యోగస్తులు అక్కడ ప్లాట్లు కొనుక్కుంటే అది కట్టడం స్టార్ట్ చేసిన కాంచెలు 2019 నుంచి ఈ రోజు కూడా అక్కడ ప్రజల బాధ వర్ణనాతీతం. కోట్లాది రూపాయలు పెట్టి కొనుక్కొని ఈ రోజు కొందరు ఇల్లు చెరువు FTL బఫర్ జోన్ లో ఉన్నాయని హైడ్రా కూల్చివేతల తర్వాత వారికి ఇల్లు లేక ఇంటి EMIలు కట్టుకోవాల్సిన పరిస్థితి అక్కడ ప్రజలది. ఈ దుర్మార్గం అంతా చేయడానికి కారణం ఎవరైతున్నారో విజయలక్ష్మి బిల్డర్ అనే ఈవిడ గతంలోనే బాజ్పేయిలో సీతారామవంశ అనే విల్లాసు బంధంకుంట చెరువు FTL బఫర్ జోన్ లో కడితే దాదాపు 9 విల్లాలు కూల్చివేసి అక్కడ క్రిమినల్ కేసు నమోదు చేస్తే అక్కడ ప్రజలను మోసం చేసి అక్కడ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళపైన కేసులు నమోదు చేయించిన ఘన చరిత్ర ఈ విజయలక్ష్మిది. అక్కడ మోసం చేసి మళ్ళీ మల్లంపేటకు వచ్చి ఇక్కడ అప్పట్లో ఉన్న అధికారులు ఎవరైతే మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సహకారంతో అప్పటి ప్రభుత్వంలో ఉన్న కొందరు ప్రజాప్రతినిధుల సహకారంతో అక్కడ విచక్షణ రహితంగా అనుమతులు 40 అయితే 170 విల్లాలు ప్రభుత్వ భూమిలో కత్వ చెరువులో ఏదైతే ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేసి పేద మధ్యతరగతి ప్రజలు ఉద్యోగస్తులు కొనుక్కోవడానికి తక్కువ రేటు కానీ అవకాశం ఆశ చూపించి కొనిపించుకొని ఈ రోజు ఆ ప్రజలది ఏదైతే ప్రభుత్వ భూమి చెరువు FTL బఫర్ జోన్ లో కూల్చివేతలు జరిగితే మరి ఆవిడకు నైతిక బాధ్యత లేదా? మల్లంపేట జేఎల్ఎస్ ఏదైతే విజయలక్ష్మి విల్లాస్ ఉన్నాయో ఆ బాధితులు ఎవరైతున్నారో వాళ్ళ బాధ వర్ణనాతీతం. నిజంగా వాటర్ 1 మీటర్ టిల్ 170 పీపుల్ అందులో సోలార్ మీద బతుకుతున్నారండి. మీరు వస్తే ప్రతి ఇంటి పైన సోలార్ చూపిస్తా. ఎవ్వరికి మీటర్ లేదు. అండ్ మా డ్రైనేజ్ ప్రాపర్ చెరువులకు వెళ్తుంది. పక్కనే కత్వా చెరువు అని ఉంది, అందులో కలుస్తుంది. అందరిపైన సార్ ఇట్స్ ఎ కంప్లీట్ ఇది సిస్టమ్ తాలూకా ఇష్యూ. ఇది మా ఇష్యూ కాదు. మేము కొనుక్కున్న వాళ్ళం సార్. ఇప్పుడు మేము కొనుక్కొని ఇల్లు కూలిపోయింది, LIC వచ్చి లోన్ అడుగుతుంది, EMI కట్టమంటుంది. ఎందుకు కట్టాలి సార్? మా ఇల్లేది. మాకు పేపర్ మీద ఉంటే సరిపోద్దా సార్? ఫిజికల్గా ఇల్లు ఉండాలా వద్దా? మేము ఉండాలంటే మాకు మీటర్ ఏది సార్? ప్రతి 3 నెలలకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వస్తుంది, మా మీద ఎగబడుతుంది. మేము ఏదో దొంగల్ని చూసినట్టు చూస్తుంది. అరే మా ఇంటికి ఒక 50,000 అడుగు. మేము ఇన్ని కోట్ల ఇల్లు కనుక్కున్న వాళ్ళం 50,000 ఇయ్యమా సార్ మాకు మీటర్ పెడతారంటే? అది మాత్రం ఇయ్యరు సార్. కానీ ప్రతి 3 నెలలకు దొంగల మీద వచ్చినట్టు యాక్ట్ చేసి మీరు థెఫ్ట్ చేస్తారు, మీరు దొంగలు, మీరు ప్రాపర్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా గవర్నమెంట్ తాలూకా అందరూ. సో ఇది ఎక్కడే న్యాయం సార్ ఇది? సో మేము చెప్తున్నాము, మాకు ఇవ్వండి, మా ప్రాబ్లం ఏంటిదో చూడండి. మాకు రెగ్యులరైజ్ కాకపోతే రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఏం చేయాలో చెప్పండి. మాకు కరెంట్ మీటర్ ఇవ్వనంటుంది కదా, మీటర్కి మానించి ఏమైనా కావాలో అడగండి. ఎందుకు ఇవ్వట్లేదు సార్? రీజన్ ఇప్పుడు ఈమె హైదరాబాద్లో 3 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నామా మీ అందరికి తెలుసు కదా. ఈ రోజు పారిపోతుంటే దొరికింది సార్. అది మేము పాస్పోర్ట్ పైన వేసినాం కాబట్టి. అది కూడా మేము వేయకపోయి ఉంటే ఆ కేసు ఈరోజు ఆమె దొరికేదా? ఆమె యూఎస్కి వెళ్ళేది, మాకు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకపోయేది. ఎవరికన్నా చెప్తే వాళ్ళతో గలు వీళ్ళతో గలు అని ఎవరైనా ఉంటే కలిసేది. ఇంకా మా లైఫ్ లాంగ్ మొత్తం జీవితకాలం అంతా ఇదే ఉండేది. సో మాకు ఇది దేవుడిచ్చిన ఆప్షన్ గా భావిస్తున్నాము. ఏ జన్మలు చేసుకున్నామో పుణ్యమో కానీ మాకు ఆమె దొరికింది. వాటర్ 1 మీటర్ టిల్ 170 పీపుల్ అందులో సోలార్ మీద బతుకుతున్నారండి. మేడ్చల్ జిల్లాలోని మల్లంపేటలో అక్రమంగా లేఅవుట్లు వేసి విల్లాలు నిర్మిస్తున్న లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఎండి విజయలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆమెను అరెస్టు చేసి దుండిగల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గతంలో అక్రమ విల్లాల నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అప్పటి నుండి పోలీసులకు దొరకకుండా విజయలక్ష్మి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెను పోలీసులు ఎయిర్పోర్టులో అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి చెప్పండి.
వెంకట్, నిజంగా చెప్పాలంటే ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం దాదాపుగా గత సంవత్సరము సెప్టెంబర్ సమయంలో మల్లంపేటకు పక్కనే ఉన్న కత్వా చెరువులో ఎఫ్టీఎల్ను ఆక్రమించి, అలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమించి దాదాపుగా 17 విల్లాలు కట్టిన గుర్రం విజయలక్ష్మి తను అప్పటి నుంచి కూడా పరారీలో ఉన్నారు. అంతేకాకుండా తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరికొన్ని డెవలప్మెంట్స్ కూడా జరిగాయి. ఏదైతే ఎఫ్టీఎల్లో ల్యాండ్ని ఆక్రమించి తను విల్లాలు కట్టడంతో పాటు ఆ విల్లాలు సక్రమైనవని చెప్పి అమ్మిన నేపథ్యంలో ఒక్కొక్క విల్లాను దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటిని కొనుగోలు చేసిన ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి మా తప్పు కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని ఏదైతే కూల్చివేతలు జరిగిన ఉన్నాయో వాటన్నింటికి ఖచ్చితంగా మాకు నష్టపరిహారం చెల్లించాలని మొదటి నుంచి కోరుతూ వస్తున్నారు. దానికి సంబంధించి హైడ్రా కూడా దాని గురించి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఇప్పటిదాకా తను దానికి సంబంధించిన ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోగా తను తప్పించు తిరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు దుందిగల్ పోలీసులు తను ఇక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నాటకీయ పరిణామాల మధ్య ఆమెను అరెస్ట్ చేశారు. మీరు విజువల్స్లో కూడా గమనించవచ్చు, చాలా క్లియర్గా ఆమెను గుర్తుపట్టకుండా ఉండడం కోసం ఫేస్ మాస్క్ కూడా దాదాపుగా కళ్ళు మాత్రం కనిపించేలాంటి ఒక ఫుల్ ఫేస్ మాస్క్ని యూజ్ చేసి తను అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించి ఓవైపు దుండిగల్ పోలీసులు కావచ్చు, అంతేకాకుండా బాధితులు కూడా దీని మీద ఎప్పటికప్పుడు నిఘా పెట్టిన నేపథ్యంలోనే ఆమెని దుండిగల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో శంషాబాద్ ఎయిర్పోర్టు పార్కింగ్ ప్లేస్లో ఆమెని అరెస్ట్ చేసి అక్కడ నుంచి దుందిగల్ పోలీస్ స్టేషన్ తరలించి ఆమె మీద విచారణ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మాత్రం 2 రకాల కేసులు ఇక్కడ మనం చూడాల్సి వస్తుంది. మొదటిది ఏదైతే ఇప్పటికే హైడ్రా గతంలో కూల్చివేసిన విల్లాలు ఏవైతున్నాయో ఆ విల్లాలను కత్వా చెరువులోని ఎఫ్టీఎల్ ల్యాండ్ను ఆక్రమించి ప్రభుత్వ భూమిని తన సొంత భూమిగా అక్కడ చూపించి తన పర్మిషన్లు తీసుకుని అక్కడ విల్లాలు కట్టడం అన్నది ఒక కేసు అయితే, ఆ విల్లాలు కట్టిన నేపథ్యంలో కూడా ఆ సందర్భంలో కూడా మనం చూస్తే దాదాపు సెప్టెంబర్ 8వ తారీఖున ఆ విల్లాలు కూల్చివేశారు. ఆ కూల్చివేసే సమయంలో కూడా ఆమె అక్కడ కూడా కొద్దిగా డ్రామాను క్రియేట్ చేసింది. మొదటిది దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో అప్పీల్కి వెళ్ళాము, కోర్టులో అప్పీల్ పెండింగ్ ఉండగానే హైడ్రా కూల్చివేస్తుందంటూ ఒక వర్షన్ చేపించే ప్రయత్నం చేశారు. కానీ దాని మీద ఎలాంటి స్టే లేదు, అలాగే కోర్టు ఎలాంటి స్టేకు సంబంధించి ఎలాంటి ఆర్డర్స్ లేవు. కాబట్టి చేసిన తప్పును సంబంధించి హైడ్రా ఎలాంటి వాళ్ళని ఆగకుండా మొత్తం కూల్చివేసిన పరిస్థితి మనం చూసాం. ఆ సమయంలో కూడా హైడ్రాని ఆమె కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. హైడ్రా కేవలం కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసి కూల్చివేతలు చేస్తుంది. ఎవరైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో లేదంటే పొలిటికల్ బ్యాకప్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కట్టడాలు కూల్చివేయట్లేదంటూ కూడా అప్పట్లో టీవీలకు చాలా మీడియాలకు కూడా ఆమె ఇంటర్వ్యూ ఇచ్చి అప్పుడు కూడా హైడ్రాని ఒక కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. బట్ అప్పుడు ఏవీ రంగనాథ్ దానిపైన చాలా క్లియర్గా ఉన్నారు. ఒక్కసారి ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరిగాయన్న కన్ఫర్మేషన్ ఉందంటే దానికి ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందంటూ కూడా అప్పుడు తను చెప్పే ప్రయత్నం చేశారు. ఆ టైంలో కూడా ఏదైతే ఉందో ఈ కూల్చివేతలకు సంబంధించి అప్పుడు కూడా అధికారులకు సంబంధించి కూడా ఆమె కొన్ని మాటలు మాట్లాడే ప్రయత్నం చేసింది. అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారంటే మేము సక్రమైన భూమిగానే మేము పరిగణించాల్సి వస్తుందనే విధంగా కూడా వాళ్ళని కూడా కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. బట్ ఏ వేటిని కూడా ఆ రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మొత్తం దాన్ని ఎలాంటి కన్సిడరేషన్ చేయకుండా వాటిని కూల్చివేశారు. ఆ సందర్భంలో కూడా ఎవరైతే దీనికి సంబంధించిన బాధితులు ఉన్నారో బాధితులు ప్రశ్నించినప్పుడు కూడా వాళ్లకు నష్టపరిహారానికి సంబంధించి నేను మాట్లాడతాను, ఖచ్చితంగా నేను చేస్తాననే విధంగా తను ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది మొదటి కేసు. రెండో కేసు వాళ్ళందరినీ మోసం చేసి ప్రభుత్వ స్థలాల్లో విల్లాలు కట్టి వాటిని అమ్మారు కాబట్టి దానిపైన కూడా 420 కేసు నమోదు చేయాలన్న విజ్ఞప్తి కూడా అప్పట్లో బాధితులు చేశారు. దానికి సంబంధించి ఆ కేసు కూడా దుండిగల్ పోలీస్ స్టేషన్ నడుస్తుంది. అంటే ఓవైపు మల్లంపేట చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ ల్యాండ్ని కబ్జా చేయడం, అలాగే ప్రభుత్వ భూమిని తన సొంత భూమి అని చెబుతూ ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించి తన పర్మిషన్లు తీసుకోవడము, ఆ పర్మిషన్లు ఆపాలని. ఎందుకంటే దీని మీద మరొక వర్షన్ కూడా ఉంది. ఆ సందర్భంలో కూడా పంచాయతీరాజ్కి సంబంధించిన ఏదైతే లోకల్ పంచాయతీ ఉందో పంచాయతీ పర్మిషన్ల కోసము చేసినప్పుడు కూడా పంచాయతీ పర్మిషన్లు ఇవ్వకుండా ఆపిన నేపథ్యంలో పంచాయతీకి సంబంధం లేకుండా పంచాయతీ కార్యాలయానికి సంబంధం లేకుండా తాను విల్లాల నిర్మాణం కంప్లీట్ చేసిందన్న ఒక వాదం కూడా వినిపిస్తున్న నేపథ్యంలో వీటన్నింటినీ కన్సిడర్ చేసిన వాళ్ళు పోలీసులు ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాల్సిందే అని అన్నారు. అయితే ఈ సందర్భంలో మొదటిది బాధితులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఒక్కొక్క విల్లాను 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము కొన్నాము. కొంతమంది అయితే వాటి మీద బ్యాంకు లోన్లు కూడా తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా లయబిలిటీ అన్నది బ్యాంకులో లోన్లు తీసుకున్న తర్వాత లయబిలిటీ అనేది ఆ కస్టమర్ మీద వస్తుంది. తప్పు చేసింది విజయలక్ష్మి అయితే మాకెందుకు శిక్ష వేస్తుందని కూడా అప్పట్లో ప్రశ్నించిన పరిస్థితి చూసాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తను మొత్తంగా అంటే ఇక్కడ నుంచి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుందా లేకపోతే అండర్ గ్రౌండ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుందన్న మీద పూర్తి సమాచారం రావాల్సి ఉన్నా సరే తను శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా బయటికి వెళ్ళే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో కూడా తను సక్సెస్ కాకపోవడానికి మెయిన్ రీజన్ అయితే పోలీసులు ఆమె పెట్టిన నిఘాగా చెప్పాలి. ఇక లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్తో పాటు ఇదే వెంచర్లో భావనాస్ జిఎల్సీస్ క్రిస్ప్ అనే మరొక కంపెనీ కూడా ఉంది. ఈ 2 కంపెనీలకు కూడా ఎండీగా గుర్రం విజయలక్ష్మి వ్యవహరిస్తున్నారు. వాళ్లకు ఇచ్చే ఏదైతే అక్కడ ఇస్తున్న ప్రచారాన్ని కానివ్వండి లేకపోతే ప్రకటనలకు కానివ్వండి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న దానికి కానీ సంబంధం లేదు అనే విధంగా గతంలో చెప్పడంతో పాటు హైడ్రా ఎప్పుడైతే హైదరాబాద్లో ఎంటర్ అయిందో ఏవైతే చెరువుల ఆక్రమణలకు సంబంధించి వాటిని కూల్చివేతలు కానివ్వండి వాటిని క్రమబద్ధీకరించే క్రమంలో ఏవైతే నిర్ణయాలు తీసుకుంటే అగ్రెసివ్గా వెళ్ళిందో ఆ సందర్భంలో ఈ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏదైతే విజయలక్ష్మిని కూడా అప్పట్లోనే ఆ మీద కేసులు నమోదు చేసిన పరిస్థితి
మనం చూసాం. అయితే ఇక్కడ విజయలక్ష్మి మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వర్షన్స్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. తను నిరపరాధిని లేకపోతే తన అమాయకురాలని చెప్పే ప్రయత్నం చేయడంతో పాటు కోర్టును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్టుగా కూడా అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం కోర్టులో కేవలం ఒక పిటిషన్ వేసి ఆ పిటిషన్ని బేస్ చేసుకొని హైడ్రా ఇక్కడ చర్యలు చేపట్టడానికి అవకాశం లేదు అంటూ కూడా తను మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చి అప్పుడు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. అంటే ఏ విధంగా చూసినా సరే విజయలక్ష్మి అనే వ్యక్తిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో కానివ్వండి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆమెను ఒక చీటర్గానే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తుందన్న విషయాన్ని కూడా కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం దాన్ని ఏది కన్సిడర్ చేయాలి. ఇప్పటికే దుందిగల్ పోలీస్ స్టేషన్కి ఆమెను తరలించారు. ఆమెను రిమాండ్కు సంబంధించి ఏదైతే లీగల్ ఒపీనియన్ ఉందో లీగల్ ఒపీనియన్ కూడా పంపించినట్టుగా మనకు సమాచారం ఉంది. వెంకట్, అయితే చిదంబర్ గారు చెప్పండి, అప్పుడు ఆమె 17 విల్లాలు ఆ టైంలో కూల్చడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆమె హైడ్రామా క్రియేట్ చేయడం అయితే జరిగింది. అదే సందర్భంలో ఆమె కోర్టుకు వెళ్ళాను, నేను స్టే తెచ్చుకున్నానని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు కోర్టులో ఉందా? కోర్టులో సంబంధించి ఈ కేసుకు సంబంధించి అప్డేట్ ఏమైనా మన దగ్గర ఉందా? అంటే ఇప్పుడు ఒక్క విషయం ఏదైతే సరే హైడ్రాకు సంబంధించి హైడ్రాకి విశేష అధికారాలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఏవైతే ప్రభుత్వ భూములు కానివ్వండి వాటిని అధీనపరుచుకొని ఎవరైనా ఇలాంటి కన్స్ట్రక్షన్స్ పెట్టే క్రమంలో కూడా కొన్నింటికి మాత్రమే హైడ్రా పర్సనల్గా కన్సిడరేషన్స్ ఇస్తుంది. అందులో ఎందుకు ఏదైతే పేదలు ఎవరైనా ఇల్లులు కట్టుకుంటే మాత్రం వాళ్ళకు కొద్ది కన్సిడర్ చేశారు. కానీ ఏదైతే కమర్షియల్ యాక్టివిటీస్ కానివ్వండి లేకపోతే ఇలాంటి రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కన్సిడర్ చేయకూడదు అన్నది హైడ్రా ఒక మెయిన్ థీమ్గా పెట్టుకుంది. అందులో భాగంగానే విల్లాలు కట్టి 17 విల్లాలు కట్టి ఒక్కొక్క విల్లాను దాదాపుగా 2 కోట్ల రూపాయలకి విక్రయించే క్రమంలో అక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఉందన్న విషయాన్ని ఖచ్చితంగా హైడ్రా గుర్తించింది. దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకునే క్రమంలో కేవలం తను కోర్టుకు మాత్రం వెళ్ళింది. ఎందుకంటే కోర్టు దగ్గర నుంచి ఏదైనా స్టే వస్తే తప్ప మేము వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోమంటూ హైడ్రా గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో అందులో ముఖ్యంగా చూస్తే అదే చెరువుకి ఇటువైపు ఉన్న మల్లారెడ్డికి సంబంధించిన అల్లుడికి సంబంధించిన మరో ప్రాపర్టీ మీద కూడా అప్పట్లో కొన్ని ఆరోపణలు వినిపించాయి. ఆ సందర్భంలో వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే అది కాలేజ్ కావడంతో కాలేజీకి సంబంధించిన అకాడమిక్స్ ఇబ్బంది పడతాయి కాబట్టి దానికి కొద్దిగా అవకాశం ఇవ్వాలంటూ వీళ్ళు కోర్టుకు వెళ్ళడము, దానికి అనుగుణంగానే కోర్టు స్టే ఇచ్చింది. ఆ కోర్టుకు స్టే ఇచ్చిన ఏదైతే వెర్షన్ ఉందో దాన్ని తీసుకొని విజయలక్ష్మి కూడా కోర్టుకు వెళ్ళింది. కానీ కేవలం పిటిషన్ మాత్రమే దాఖలు చేసింది. పిటిషన్కి స్పందించిన కోర్టు కేవలం దాన్ని యాక్సెప్ట్ చేసింది. కానీ బట్ ఎలాంటి స్టే విధించడం కానివ్వండి స్టేటస్ కోకు సంబంధించిన ఎలాంటి మెన్షన్ కానీ తీర్పు కానీ లేని నేపథ్యంలో దాన్ని ఖచ్చితంగా హైడ్రా చర్యలు తీసుకోవడానికి మార్గం సుగమైంది. కాబట్టి అప్పట్లో కూల్చివేతలు జరిగాయి. ఇప్పుడు కూల్చివేసిన తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్ళిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే అక్కడ గవర్నమెంట్కి సంబంధించి దానికి సంబంధించిన మ్యాపులతో పాటు అది ఎలా ఆక్రమణకు గురైంది, ఆక్రమణకు గురయ్యే క్రమంలో ఏమేమి డీవియేషన్స్ ఉన్నాయనే విషయంపైన పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ను తయారు చేసి మరి సివి రంగనాథ్ కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి ఇంటిమ్ ఆర్డర్ కానివ్వండి లేకపోతే ఫైనల్ ఆర్డర్ కానీ ఇప్పటివరకు రాలేదు. కాబట్టి అది స్టేటస్ కో కానివ్వండి స్టే కానీ దాని మీద లేని నేపథ్యంలో ఏదైతే హైడ్రా తీసుకుంటున్న చర్యల్ని సమర్థించినట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటిని సమర్థించిన నేపథ్యంలో వీళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. అందుకని ఆ కోర్టు కూడా అంటే ఈ కేసుకు సంబంధించి విజయలక్ష్మి కూడా ఫాలోఅప్ చేయట్లేదన్న సమాచారం అయితే మనకుంది. ఈ సందర్భంలో ముఖ్యంగా చూస్తే మాత్రం విజయలక్ష్మి ఎప్పటికప్పుడు అటు వినియోగదారులు కానివ్వండి ఇటు అధికారులు కానివ్వండి మరోవైపు ప్రభుత్వాన్ని అలాగే కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నమే ప్రతి సందర్భంలో చేస్తూ వస్తుందన్నది అధికారులు ఇస్తున్న ఒక వర్షంగా చూడాలి. ఎందుకంటే మొదటిది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రాంతంలో ఆక్రమణ చేసి దాన్ని నిర్మాణాలు చేపట్టే క్రమంలో అప్పటికే అక్కడ ఉన్న పంచాయతీకి సంబంధించిన కార్యాలయం వాటిని కంటిన్యూ చేయొద్దు అని కూడా వాళ్ళకి చెప్పిన నేపథ్యంలో వాటిని బేఖాతరు చేసింది. అంతేకాకుండా అధికారులకు కూడా పర్మిషన్ తీసుకునే క్రమంలో కూడా సరైన డీటెయిల్స్ ఇవ్వకుండా ఆ పర్మిషన్స్ తీసుకున్నారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. వీటన్నిటి నేపథ్యంలో కోర్టు కానివ్వండి ఏదైనా సరే లీగల్ ఎంటిటీ ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి రూల్ ఆఫ్ లా ఏం చెప్తోంది, వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కానివ్వండి ఆ డాక్యుమెంట్స్ ఎంత మాత్రం వ్యాలిడ్ అనే విషయాన్ని మాత్రం చూస్తాయి. వాటిలో ఒకవేళ నిజంగానే ప్రైమా ఫేసీలో వాళ్ళకు కుషన్ ఉంది అనుకుంటే మాత్రమే స్టే ఇవ్వడం కానివ్వండి స్టేటస్ కో మెయింటైన్ చేయమని కానివ్వండి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తుంది. అలాంటిది ఏం జరగలేదు అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఆక్రమణలు జరిగాయి. అంతేకాకుండా అక్కడ అక్రమాలు జరిగాయనే విషయాన్ని పూర్తి స్థాయిలో కోర్టు నమ్మింది కాబట్టి దాన్ని కేవలము విచారణకు స్వీకరించింది కానీ దాని మీద ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు. కాబట్టి ఆ రోజు హైడ్రా తీసుకున్న చర్యల్ని సమర్థించినట్టుగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా దీని మీద కోర్టు పెద్దగా రెస్పాండ్ అయ్యే అవకాశం లేదు. నిజంగానే ఆక్రమణకు గురి కాని నేపథ్యంలో నిజంగానే హైడ్రా కానీ ఒకవేళ దాన్ని కూల్చివేస్తే అప్పుడు ఏదైతే విజయలక్ష్మి ఉందో విజయలక్ష్మికి సంబంధించిన లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్కి మాత్రమే రిలీఫ్ ఇస్తుంది. ఒకవేళ అవసరమైతే వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తుంది. బట్ ఇప్పటివరకు దాని మీద ఎలాంటి చర్యలు కానివ్వండి ఆర్డర్స్ కానీ లేవు. వెంకట్, అయితే చిదంబర్ గారు చెప్పండి, ఆమె ఎన్ని ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు? అంటే 17 విల్లాల్లో ఎన్ని విల్లాలు కూల్చివేయబడ్డాయి? అంటే 17 విల్లాల్లో ఏదైతే కొనుగోలు చేసిన బాధితులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటూ ఉన్నారు. సో ఆమె ఆ రోజు భరోసా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ 17 విల్లాల్లో ఎన్ని విల్లాలు హైడ్రా కూల్చివేయడం అయితే జరిగింది?
మొత్తం 17 విల్లాలు కూల్చేశారు. దాదాపుగా 2 ఎకరాల ఎఫ్టీఎల్ ల్యాండ్తో పాటు బఫర్ జోన్లో కూడా తను కట్టారన్నది ఆరోపణ. దాదాపుగా 40 విల్లాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అది. అందులో 17 విల్లాలు పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్లోను అలాగే బఫర్ జోన్లో ఉన్నాయన్నదే హైడ్రా గుర్తించింది. అందులో భాగంగా ఈ 17 విల్లాలు కూడా కూల్చివేసిన నేపథ్యంలోనే ఒక్కొక్క విల్లా 2 కోట్లు అనుకున్నా సార్ దాదాపుగా 35 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అనేవి ఖచ్చితంగా ప్రభుత్వపరమైన అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేసు విల్లాలు అన్నప్పుడు దాదాపుగా 300 నుంచి 400 గజాల స్థలంలో ఒక్కొక్క విల్లా నిర్మించే ప్రయత్నం చేశారు. అది దాదాపుగా 2 ఎకరాల స్థలం ఉంది అన్నది హైడ్రా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. అందులో భాగంగానే ఆ విల్లాలకు ఏదైతే కట్టిన ప్రదేశం ఉందో ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని మార్క్ చేసి ఆ మార్క్ చేసిన దాంట్లో ఎఫ్టీఎల్లో అలాగే బఫర్ జోన్లో ఉన్నవాటి మాత్రమే కూల్చేసింది. కాబట్టి ఈ మొత్తం 17 విల్లాలు కూల్చివేశారు. కూల్చివేసిన నేపథ్యంలో కూడా హైడ్రా చాలా క్లియర్గా ఆ రోజు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా మొత్తం మార్క్ చేసి ఆ మార్క్ చేసిన వివరాలని కూడా తనకు అందజేశారు. కానీ విజయలక్ష్మి మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయకుండా లేదు కోర్టులో దీని మీద కేసు ఉంది కాబట్టి మీరు కూల్చివేయడానికి మీకు అవకాశం లేదు అనే విధంగా మాట్లాడడం అనేది మనం చూసాము. ఆ సందర్భంలో కూడా మనం చూస్తే పోలీసుల భారీ బందోబస్తుతోనే కూల్చివేతలు పూర్తి చేశారు. ఆ పూర్తి చేసే క్రమంలో అక్కడ ఎవరైతే ఆ విల్లాలకు సంబంధించిన ఓనర్లు ఉన్నారో యజమానులు కూడా అక్కడికి వచ్చి వాటిని ఆపే ప్రయత్నం చేశారు. అందులో మనము కరెక్ట్గా గుర్తు చేసుకుంటే మాత్రం ఒక పర్సన్ అంటే ఒక రిటైర్డ్ పర్సన్ తన రిటైర్కి సంబంధించిన బెనిఫిట్స్ అనేది తీసుకొని వచ్చి నేను దీంట్లో పెట్టాను, మాకు కనీస సమాచారం ఇవ్వకుండా హైడ్రా కూల్చేస్తుంది, మాకు లీగల్గా ఏదైనా సపోర్ట్ చేసుకునే అవకాశం లేకుండా చేశారని కూడా వాళ్ళు బాధలు వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే హైడ్రా ఇచ్చిన వివరణ ఏదైతుందో ఆ వివరణతో వాళ్ళు పూర్తి స్థాయిలో కన్విన్స్ అయ్యారు. ఆ తర్వాత కేవలం ఇది విజయలక్ష్మికి సంబంధించిన అత్యాశ వల్లే జరిగిందన్న విషయం, అంతేకాకుండా అందరినీ తప్పుదోవ పట్టించిందన్న విషయాన్ని వాళ్ళు నమ్మిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి తరఫున కాకుండా విజయలక్ష్మి తరఫు నుంచే మాకు దీనికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఇప్పించండి అని కూడా ప్రభుత్వానికి అలాగే పోలీసులను విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ కేసు మొత్తం కంటిన్యూ అవుతోంది. ఇందులోంచి తప్పించుకోవడం కోసం విజయలక్ష్మి వేరే చోటికి పారిపోయే క్రమంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయినట్టుగా మనం చెప్పాలి. వెంకట్ రైట్ చిదంబరం గారు, థ్యాంక్ యూ.